సెప్టెంబర్ 1 నుండి మారనున్న కొత్త రూల్స్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే సెప్టెంబర్ 1 నుంచి ఏ రూల్స్ మారుతున్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక సెప్టెంబర్ 1 నుండి మీ ఇంటి బడ్జెట్లు, రోజువారీ ఖర్చులను ప్రభావితం చేసే పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. వెండి హాల్ మార్కింగ్ నుండి ఎస్బీఐ కార్డులపై అధిక ఛార్జీలు, ఎల్పీజీ ధర సవరణలు, ఏటీఎం ఉపసంహరణ ఛార్జీలు, స్థిర డిపాజిట్ వడ్డీ రేట్లలో సాధ్యమయ్యే మార్పుల వరకు అన్నీ కూడా వినియోగదారులను నేరుగా ప్రభావితం చేస్తాయి. ఇక బంగారం మాదిరిగానే వెండికి కూడా తప్పనిసరి హోల్ మార్కింగ్ను విస్తరించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. స్వచ్ఛత, ధరల ఏకరీతి ప్రమాణాలను నిర్ధారించడం ద్వారా వెండి మార్కెట్కు ఎక్కువ పారదర్శకతను తీసుకురావడమే ఈ చర్య లక్ష్యం. ఈ చర్య విశ్వసనీయతను పెంచుతోందని భావిస్తున్నప్పటికీ ఇది వెండి ధరలను కూడా ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు. వెండి ఆభరణాలను కొనాలని లేదా పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్న వారు కొత్త నియమాలను గుర్తుంచుకోవాలి. ఇక సెప్టెంబర్లో మారనున్న మరో మార్పు చూసినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఎస్బీఐ కార్డుదారులు సెప్టెంబర్ 1 నుండి సవరించిన నిబంధనలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆటో డెబిట్ విఫలమైతే ఇప్పుడు 2% జరిమానా విధించబడుతుంది. అంతర్జాతీయ లావాదేవీలు అదనపు ఛార్జీలను ఆకర్షించవచ్చు. ఇంధన కొనుగోళ్లు, ఆన్లైన్ షాపింగ్ కూడా అధిక రుసుములను అనుభవించవచ్చు. అదే సమయంలో రివార్డు పాయింట్ల విలువను కూడా తగ్గించవచ్చు. జరిమానాలను నివారించడానికి ఖర్చులను జాగ్రత్తగా ట్రాక్ చేయాలని వినియోగదారులకు సూచించారు. ఇక సెప్టెంబర్ నుంచి మారనున్న మరో మార్పు చూసినట్లయితే ప్రతి నెల 1వ తేదీన ఎప్పటిలాగే చమురు కంపెనీలు సెప్టెంబర్ 1న దేశీయ ఎల్పీజీ సిలిండర్ల కొత్త ధరలను ప్రకటిస్తాయి. ప్రపంచ ముడి చమురు ధోరణులు, కంపెనీ లెక్కలకు అనుగుణంగా ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ధరల పెంపు వంటగది బడ్జెట్లపై ఒత్తిడిని పెంచుతుంది. అయితే తగ్గింపు గృహాలకు కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఇక సెప్టెంబర్ 1 నుంచి మరో మార్పు చూసినట్లయితే ఏటీఎం వినియోగదారులకు కొత్త నిబంధనలు. కొన్ని బ్యాంకులు ఏటీఎం వినియోగంపై కొత్త నిబంధనలను అమలు చేస్తున్నాయి. నిర్దేశించిన నెలవారీ పరిమితికి మించి విత్డ్రా చేసుకునే కస్టమర్లు అధిక లావాదేవీ ఛార్జీలను ఎదుర్కోవాల్సి రావచ్చు. బ్యాంకులు ఎక్కువ డిజిటల్ స్వీకరణ కోసం ప్రయత్నిస్తున్నందున అదనపు ఖర్చులను నివారించడానికి అనవసరమైన ఏటీఎం ఉపసంహరణను తగ్గించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ విధంగా సెప్టెంబర్ 1 నుంచి కొన్ని ఆర్థికపరమైన లావాదేవీలపై కొన్ని మార్పులు రావచ్చున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూశారుగా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.